దేవుని నామానికి మహిమ కలుగుగాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు కృపలో మనలందరినీ కాపాడి నడిపించి తోడై ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దయచేసి గమనించండి. మీ మనసులను తనువులను దేవునిపై నిలిపి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. మా జీవితంలో విలువ కలిగిన, మా బ్రతుకులను వెలిగించగలిగిన మాటలు నీ వాక్యం. వాటిని ధ్యానిస్తూ ఉండగా మా అందరి జీవితాలతో మీరు మాట్లాడండి. మా బ్రతుకులను సరిదిద్దగలిగిన మాటలు, విశేషమైన ఆలోచన కలిగిన, బుద్ధినిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి బ్రతికించగలిగిన మాటలు నీ వాక్యంలో ఉన్నాయి నాన్న. మేమెంత వాళ్ళం తండ్రి, మీరు ఇచ్చిన కృపను బట్టే బ్రతుకుతున్నవారము. అది గమనించి మేమందరము కూడా విశ్వాసంలోనూ, నీతో తండ్రి పరిశుద్ధతలోనూ తండ్రి మీతో గడిపే జీవితంలో కూడా తండ్రి జాగ్రత్తగా ఉండడానికి నాయన ఈ యొక్క సమయంలో మీరు మాతో ఉండి నడిపించమని, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, మీ తోడ్పాటును ఎల్లవెల్లలో మాకు తోడై ఉంచి మీ యొక్క సహాయాన్ని దయచేయమని, ముఖ్యంగా నాయన మాట్లాడుతున్న నన్ను మరుగుపరచండి. అల్పుణ్ణి, దీనుణ్ణి, శక్తిహీనుణ్ణి నాయన సహాయం దయచేయండి తండ్రి. మీరు మాతో ఉండి నడిపిస్తూ ఉండగా నీ పిల్లలకు కావలసిన మంచి ఆలోచనలు దయచేయమని, ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ తండ్రి బుద్ధి కలిగి మా బ్రతుకులను సరిదిద్దుకొని మీలో బలపడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తులో ఈ చిన్న ప్రార్థన బ్రతుమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంఘబిడ్డలారా, దేవుని కృపను బట్టి ప్రతి వారము దేవుడు మనతో, మన ఆత్మీయ జీవితాలతో మాట్లాడుతున్న ఆయన వాక్యాన్ని గ్రహిస్తూ బ్రతుకుతున్న మనం, దేవుడు తన వాక్యం ద్వారా మన జీవితంలో కలుగుతున్న కొన్ని పరిస్థితుల్ని మన వల్ల మనకి ఏదో నేర్పిస్తూ ఉంటాడు. అది ఎంతగా మనం అర్థం చేసుకోగలిగితే అది ఎంత మనకి ముఖ్యమవుతుంది, అంత మనకి అవసరమవుతుంది. ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయము గలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము గలదు. దేవుని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి సమయం ఉందంట. దేనికి ప్రతిదానికి అంటే ఇల్లు కట్టుటకు, కూల్చుటకు, పెండ్లి చేసుకున్నటకు, పెండ్లికి ఈడ్చుటకు, జన్మించుటకు, మరణించుటకు. మనం ఈ వాక్య భాగం చదువుకుంటూ వెళ్తే ఇంకా ఆ విషయాలు తెలుస్తాయి. దేనికైనా సమయం ఉందంట. ఈరోజు ముఖ్యంగా నేను ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సమయం గురించి, లేకపోతే దేవుని యొక్క విలువ గురించి తెలియని చాలామంది యవనస్తులు ఏమైపోతున్నారో ఈరోజు మనం ఆలోచిద్దాం. యవనస్తుల గురించి ఆలోచించగలిగితే ఇక్కడ ఎవరో తక్కువ మంది ఉన్నారు కదండి. అంటే ఈ మాటలు బయట వినే వాళ్ళు ఉన్నారు, అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది వింటారు. యవనస్తుల గురించి ఎందుకంటే నాకు ఈ వారం చాలా బాధాకరమైన పరిస్థితి అనిపించిందండి. ఒక సందర్భాన్ని నేను తెలుసుకున్నప్పుడు, యవనస్తులు తమ జీవితాలు తప్పుదారులు పట్టించుకుని, లేదంటే ఈ లోక సంబంధమైన ఆశలతో, ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నప్పుడు వస్తున్న పరిణామాలను ఎదుర్కోలేక ఏమండి తమ ప్రాణాలను ఏం చేసుకుంటున్నారంటే తమకు తామే ఏమంటే హత్య చేయటం నేరమేనా? చెప్పండి మీరు. హత్య చేయటం నేరమా కదా? ఎవరిని చెప్పండి, ఎవరిని హత్య చేయడం నేరం? మనకు తెలిసింది ఏంటంటే ఎదుటివారిని మనం ఏదైనా చేసి కత్తితోటో లేకపోతే కర్రతోటో ఏదో విధంగా హతం చేసామనుకోండి, అది నేరం.
కరెక్టే కదా? కానీ నన్ను నేనే చెప్పుకుంటే చెప్పండి, ఎక్కడ చట్టం, ఏ చట్టం దీన్ని వ్యతిరేకిస్తుంది? ఏ చట్టం దీన్ని పరిగణిస్తుంది? ఏ చట్టం క్రిందకి వస్తుంది ఇది? ఆలోచించారు ఎప్పుడైనా? అసలు ఆలోచనే రాలేని పరిస్థితి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యవనస్తులతో అదే ప్రశ్న చేస్తున్నాడు. యవనస్తులారా, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? క్షణిక ఆవేశము వలన వచ్చే పరిస్థితులు ఈరోజు తీరని దుఃఖాలను, తీరని బాధలను ఈరోజు యవ్వనస్తులకే కాదు కుటుంబాలకు కలిగిస్తుంది. ఇదంతా సత్యమో తెలుసా? నిజమా కాదా? ఎంతమంది లేరండి మనకు తెలిసిన వాళ్ళు? మంచి ఆరోగ్యం కలిగిన వారు, మంచి శరీరకృతి కలిగిన వారు, మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి బలము కలిగిన వారు ఎంతోమంది తమ ప్రాణాలను తామే చిదిమేసుకుంటూ తీసేసుకుంటూ హత్యాకారకులైపోతున్నారు కదా. ఎవరినో కాదు, తమకు తామే. ఇలాంటి పరిస్థితులను దేవుడు ప్రశ్నించడానికి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లోకంలో చూస్తే చాలామంది ఆత్మహత్య అంటారు కానండి, మీకు చాలాసార్లు చెప్పాను, అది ఆత్మహత్య కానే కాదు. ఆత్మను ఎవరు చంపలేరు. ఆత్మను చంపనేరక దేహము చంపు వారికి అంటాడు కదా. అంటే ఆత్మను ఎవరు ఏం చేయలేరు, చంపలేరు. కానీ ఈ ఆత్మని ఈ శరీరంలో నుంచి మాత్రం బయటికి తీసేయగలరు, అంతే కదా. ప్రాణాన్ని తీయగలరు కానీ ఆత్మను ఎవరు ఏం చేయలేరు. ఈరోజు లోకంలో చూస్తే అండి, ప్రాణహత్యలు అంటే తమను తాము చంపుకున్న వారిని గురించి మనం విశ్లేషించగలిగితే, విశ్లేషకులు చెప్తున్నారు, సంవత్సరానికి దేశంలో, భారతదేశంలో సంవత్సరానికి 1,00,000 మంది, ఎంతమంది అండి, 1,00,000 మంది తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారంట, హంతకులు అయిపోతున్నారంట. ఎంత బాధాకరం అండి. తల్లి గురించి ఆలోచించట్లేదా? తండ్రి గురించి ఆలోచించట్లేదా? లేకపోతే ఉన్న పిల్లల గురించి ఆలోచించట్లేదా? భర్త గురించో, భార్య గురించో, లేకపోతే ఇంకొక సందర్భం గురించో, గొడవల్లోనో, ఏవో పరిస్థితులను బట్టి అప్పులు చేసి ఒక ఆయన, చదువుకుంటూ మంచి ఉద్యోగం రాలేదని ఒక ఆయన, లేకపోతే మంచి మార్కులు రాలేదని ఒక అమ్మాయి. ఎంతమంది అండి. నేను చాలా కాలం నుంచి అనుకుంటున్నాను, యవ్వనస్తుల గురించి సరైన ఒక మాటలు చెప్పాలి అని ఎప్పటి నుంచో తపన పడుతున్నాను. ఈరోజు దేవుడు మనతో కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకు యవ్వనస్తులు పాడైపోతున్నారో చూడగలిగితే, యవ్వనస్తులు వారి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారికి అందాల్సిన దేవుని మాట అందట్లేదు, లేకపోతే వారికి అందాల్సిన జ్ఞానయుక్తమైన మాటలు అందట్లేదు. ఇక్కడ చిన్నపిల్లలు పెంచే వాళ్ళు ఉన్నారు, తండ్రులు, లేకపోతే యవ్వనస్తులైన పిల్లలు ఉన్నారు, లేకపోతే ముసలి వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మనవలు ఉన్నారండి, లేకపోతే ఇంట్లో మనకు తెలిసిన వ్యక్తులే ఉన్నారండి. ఈ మాటలు తెలుసుకుంటున్నాం మనం, వారితో పంచుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడేమో. వాళ్ళ జీవితం ఏంటో తెలుసా మనకి? వాళ్ళు ఏమైపోతున్నారో మనకు తెలుసా? ఈరోజు చూస్తాయండి, గణాంకాలు చూస్తే 2022లోనేనంట ఈ మరణ శాతం, అంటే తమ ప్రాణాన్ని మరణాలు మామూలుగా జరిగేవి వేరు, సహజంగా వచ్చే మరణాలు వేరు. మరణాల రకాలు మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో. మరణాలు ఎన్ని ఉన్నాయి? సహజ మరణం ఉంది, లేకపోతే తమకు తాముగా ప్రాణాలు తీసుకునే మరణం ఒకటి ఉంది, ఇతరుల వల్ల ప్రాణహాని వచ్చేది ఉంది, సాతాను ప్రేరేపితమై మరణమైపోయేది ఉంది. ఇలాంటి మరణాల గుండా జీవితాలు ఈ లోకంలో జరుగుతున్నప్పుడు 2022లో అంటండి 1,70,000 మంది మరణించారు, తమ ప్రాణాన్ని తాము తీసుకున్నారని గణాంకాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అంతమంది చనిపోవాలి? యవనస్తులే ఎక్కువ ఎందుకు చనిపోవాలి? దీంట్లో చూస్తాండి, ఎక్కువగా కుటుంబ సమస్యల్లో బట్టి యవనస్తులు మరణిస్తున్న వారు ఉన్నారంట. కుటుంబ సమస్యలను బట్టి. సమస్యలు లేకుండా ఈ లోకంలో మనిషి ఉన్నాడా? లేడు. ఏమండి, దీర్ఘకాలికమైన జబ్బులతో 18% చనిపోతున్నారండి. 18% అంటే 100లో
18 మంది. కుటుంబ సమస్యలు బట్టి 31% మంది చనిపోతున్నారంట సంవత్సరానికి. ఇంకా మద్యానికి బానిసై కొందరు, భార్య భర్తల మధ్య గొడవలకి కొందరు, ప్రేమ విఫలమై కొందరు, ఏమంటే అప్పుల బాధలతో కొందరు. ఎందుకండి ఇలాంటి పరిస్థితులు? ఏం అర్థం కావట్లేదు, ఏం తెలియట్లేదు. జీవితం యొక్క విలువ తెలిస్తే అండి, జీవితం యొక్క విలువ తెలిస్తే, ఈ బ్రతుకెందుకో తెలిస్తే, ఈ బ్రతుకు ఇచ్చిన ఆయన గురించి తెలిస్తే ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏమన్నా తెలియాలంటే, వాళ్ళకి తెలియాలంటే యవనస్తులు అయిన తర్వాత కూర్చోబెట్టి చెబుదామంటే వాడు వింటాడా? వినట్లా. యవనస్తులకి ఎప్పుడు చెప్పాలి? యవనస్తులకి తెలియాలంటే చిన్నప్పటి నుంచి వారికి నేర్పాలి. అందుకే బాలుడు నడువలసిన త్రోవను నేర్పమన్నాడా? బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏమన్నా చూడండి, మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదా? ఎవరమో తెలీదా మనకేమి? ఇలాంటి సమస్యలు గుండా మన జీవితాలు ఎప్పుడు వెళ్ళలేదా? ఎవరొకరు చూసి జరిగింది, జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దేవుని గురించి చెప్పడం తగ్గిపోయింది. లోకం ఎంత ప్రభావితంగా ఉందో తెలుసా? నువ్వు ఒక్క మాట నీ బిడ్డకి చెప్పకముందే 100 మాటలు ప్రపంచాన్ని నుంచి అతన్ని ప్రభావితం చేస్తున్నాయి. అవునా కదా? ఒక్క మాట మాట్లాడకముందే 100 మాటలు పిల్లలు దయచేసి వినాలి. ఒక్క మాట మనం బిడ్డకి చెప్పకముందే, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి చెప్పకముందే 100 మాటలు బయట నుంచి ప్రభావితం చేసేస్తున్నాయి. సోషల్ మీడియా అయి ఉండొచ్చు, సినిమాలు అయి ఉండొచ్చు, టెక్నాలజీ అయి ఉండొచ్చు, చదువులు అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. ఇంత ప్రభావితం చేస్తున్న లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు వినాలమ్మా, మనం ఎలా ఉండాలి, ఎలా మనం సరిదిద్దుకోవాలి, ఎలా మనం జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో కొంతమంది గురించి రాశాడండి దేవుడు. బైబిల్లో కూడా ఉన్నవారు కొంతమంది ప్రాణాన్ని తీసుకున్నారండి, తమ ప్రాణాన్ని తామే. ఎందుకు? ఒక ఆయన యుద్ధంలో గెలవలేదని చనిపోయాడు. ఒక ఆయన రాజుగా ఉంటూ ద్రోహం చేసి చనిపోయాడు. ఇంకొక ఆయన ఇంకొక విధంగా సుమారుగా 5-6 బైబిల్లో తమ ప్రాణాన్ని, ఇస్కరియోతు యూద పరిశుద్ధుని అప్పగించాలని బాధతో వెళ్ళి తనకు తాను ఉరిపెట్టుకున్నాడట. ఎందుకని ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడంటే, దేవా నా జీవితం నాకు తెలియజేయగలిగితే నేను ఎలా బ్రతుకుతానో నాకు తెలుస్తుంది. అంతే కదా? చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి సరిపోద్దండి. బెత్తము, ఇంకోటి ఏంటంటే బెత్తమును గద్దింపును. చాలామంది పిల్లలు పెంచుతున్నప్పుడు బెత్తం కొట్టలేదండి ఇప్పటి వరకు పిల్లని అంటారు. చూడండి, ఇప్పటి వరకు మా వాడిని కొట్టలేదండి అంటుంటారు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంటే కొట్టడం అంటే, శిక్షించడం అంటే, కొట్టడం అంటే ఏదో వాడు చచ్చేలా కొట్టడం అని కాదు. అందుకే ఒక మాట అంటాడు, ఏమని? నీ బిడ్డల విషయంలో శిక్ష కొట్టు కానీ వాడు చావవలనని కోరవద్దు అంటాడు. చాలామంది నోటితో కూడా తప్పు మాటలు మాట్లాడతారు. అంటే ఎలా మాట్లాడాలంటే, ఎలా చెప్పాలంటే, నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పాలి, శిక్షించి చెప్పాలి. శిక్షించడం అంటే జైల్లో పెట్టమనా? మనకు తెలుసు కదా. జొవ్వ ఇప్పుడు చిన్నబిడ్డ అల్లరి చేస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి ఏం చేసింది? మూడు పెట్టి టప్పమని కొట్టింది. ఏంటి? మాట్లాడొద్దని. చెప్పకుండా ఉన్నామనుకున్నాడు, ఏం చేస్తాడు? పరుగులు పెడతాడు, కేకలు పెడతాడు, కొంచెం అల్లరి చేస్తాడు. సరే ఇప్పుడు చిన్నోడు కదండి, చిన్నోళ్ళకి ఏం తెలుసండి అని అన్నామనుకోండి, వాడు పెద్దోడైనప్పుడు చెప్తే అప్పుడు ఎండో. ఎందుకు? ఎప్పుడు? ఎందుకెండో? చిన్నప్పుడు నువ్వు చెప్పలా, చిన్నప్పుడు నువ్వు శిక్షణ ఇవ్వలా, ట్రైనింగ్ ఇవ్వలేదు. చాలామంది ఇది కోల్పోయి మన భారతదేశంలో, అంతేకాదు మన ప్రాంతంలో, కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
ఎక్కువ మంది మరణాలు యవ్వనస్తులు పాడైపోవడానికి కారణాలు ఎవరో తెలుసా? చెప్పకనే చెప్తున్నాను నేను, క్షమించండి తల్లిదండ్రులే. వాళ్ళు సంపాదించి, వాళ్ళు కష్టపడి కూర్చి పిల్లల్ని పెంచి వాళ్ళు పెద్ద చేసి మంచి చదువు చదివించి ఒక మంచి తరంగా నిలబెట్టాలని ఆశ కలిగి దూరదేశం వెళ్ళి కష్టపడుతున్నారండి. కష్టపడిన వాళ్ళు పిల్లలకి వాళ్ళ అవసరాలు తెలుసుకుని అవసరం కొద్ది తీర్చడం మంచిదే, కానీ అవసరానికి మించి వెళ్ళకూడదు. అంతేనా? ఆ అవసరానికి మించి ఇచ్చే రోజు చూస్తుంటే యాక్సిడెంట్లు, ఎంతమంది యవనస్తులు యాక్సిడెంట్లో చనిపోయిన వారు లేరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి. ఒక ఆయన హైదరాబాద్లో అనుకుంటా మొన్న ఒకసారి యవనస్తుడు చనిపోతే న్యూస్లో వచ్చింది. ఆ తండ్రి అంటున్నాడు, ఆ తండ్రి నాకు బండి కొంటావా లేదా అని తండ్రిని గట్టిగా అడిగితే బండి కొనిచ్చాడంట. కొనిచ్చిన కొద్ది రోజులకే వెళ్ళి యాక్సిడెంట్ చేసి చనిపోయాడు. నా బిడ్డ కోసం బండి కొన్నాను, నా బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డతో పాటు బండిని కూడా కప్పెట్టేసి ఉన్నాడు, సమాధి చేసేసాడు. బాధపడ్డాడండి. అతని దగ్గరికి వెళ్ళి అడగండి. తల్లులు కూడా కొన్ని సందర్భాల్లో తండ్రులు ఏం చెప్తున్నారు అనుకోండి, తల్లులు నువ్వు మాట్లాడొద్దు అంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం అక్కడక్కడ. ఎప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు. గద్దింపు వస్తున్నప్పుడు విను అని చెప్పాలి. తల్లి మాట్లాడుతున్నప్పుడు తండ్రి చెప్పాలి. తండ్రి మాట్లాడుతున్నప్పుడు అంటే ఇద్దరు కలిసి కొట్టమని కాదు. తండ్రి మాట్లాడుతున్నప్పుడు తల్లి ఏంటంటే జాగ్రత్తగా అడ్డు వేయకూడదు. జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఆ బిడ్డని సంరక్షించడానికి సరిలే రే జాగ్రత్తగా ఉండరా అన్నీ చెప్పే విధంగా ఉండాలి. అమ్మ నీకోసమే చెప్తున్నాడు నాన్న, లేకపోతే నీకోసమే చెప్తుంది అమ్మ, నువ్వు జాగ్రత్తగా లేకపోతే నిజ బ్రతుకు పాడైపోతుంది అని ఎప్పటి నుంచి చెప్పాలంట? చిన్నప్పటి నుంచి. మొక్కై వంగనిది మ్రానై వంగున. చిన్నగా ఉన్నప్పుడు మొక్కని ఒక కర్ర పెట్టి ఎందుకు కడతారు? చిన్నగా ఎదగాలని. అది ఏ గాలి వచ్చో తుఫాను వచ్చో అటో ఇటో పడిపోయింది అనుకోండి, మళ్ళీ జీవం పోసుకుని ఎలా వెళ్ళిపోద్ది? ఈ లోకంలో ఉన్న పనులు, ఈ లోకంలో ఉన్న కార్యక్రమాలు, ఈ లోకాన్ని ప్రభావితం చేసే ఈ సోషల్ మీడియా లేకపోతే ఏదైనా కానీ సినిమాలు కానీ ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుసా? యవనస్తుల్ని ప్రేమ విఫలం అయితే చనిపో. నీకు కావాల్సింది దొరకకపోతే చనిపో. అవునా? ఏం నేర్పించారండి? ఏం నేర్పిస్తున్నారండి? వాడు బ్రతికి తర్వాత జీవితాన్ని ఒక గొప్ప భావ్యతరాలకు తన జీవితంలో గొప్పవాడిగా బ్రతికి చూపించి మంచి చేసిన వాడిని చూపించకుండా, మంచి చేసినట్టుగా చూపించకుండా ప్రేమ విఫలమైంది, చనిపోయాడు. ఉద్యోగం రాలేదు, చనిపోయాడు. ఏమంటే రైతులు, ఆఖరికి రైతులు కూడా తమ ప్రాణాలు తీసేసుకుంటున్నారు, నష్టం వచ్చిందని. ఎందుకో తెలుసా? ప్రభుత్వం సరిగా ఆస్కారం ఇచ్చిందనుకోండి. మీరు ఇతర దేశాల్లోకి వెళ్ళండి, ఎక్కడైనా రైతులు పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చిందనుకో ప్రభుత్వం ఆదుకుంటుంది. మామూలుగా కాదు. మీరు చూస్తే యూరోపియన్ కంట్రీలు చూస్తాండి, వాళ్ళ వ్యవసాయం చిన్నది కాదు, చాలా పెద్దది. చాలా పెద్ద పెద్ద వ్యవసాయాలు చేస్తారు. కారణం ఏంటంటే, ఏమంటే ఇప్పుడు మనం కొనుక్కోవాలనుకోండి, వెళ్ళి కాయగూరలో కేజీ వచ్చి 40-50 రూపాయలు. మనకి రైతుల దగ్గర ఎంత కొంటారో తెలుసా? 10 రూపాయలు, 5 రూపాయలు. మొన్న ఒక ఆయన హైదరాబాద్లో అనుకుంటా టమాటాలు తీసుకుని వచ్చాడంట. దానికి అయిన ఖర్చు, అది పండించడానికి అయిన ఖర్చు 1200 చిల్లర. ఈయన కష్టం కాక ఎంతో 1000 రూపాయలు, 2000, 3000 అయింది పంట పండింది. దానికి పట్టుకుని వెళ్ళాడు, మార్కెట్లో పెడితే దానికి ఖరీదు కట్టారంట వాళ్ళు. ఇతను ఎంతైతే వేయించేశాడో దానికంటే తక్కువ డబ్బులు వస్తున్నాయంట. ఎన్ని పట్టుకెళ్ళాడో అంటే ఎంత పరిస్థితి ఉందో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు నిర్ణయాలు, ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. ముఖ్యంగా యవనస్తుల గురించి ఏమంటే మంచి భవిష్యత్తు కలిగిన వారు తమ జీవితాలను ఏం చేసుకుంటున్నారంటే తామే పాడు చేసుకుంటున్నారంటున్నారు. చూడండి 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం.
మూఢుడు తన తండ్రి చేయు. చూసారా, మూఢుడైన వాడంట తండ్రి చెప్పే మాటని, శిక్షని, లేకపోతే కలిగించే ఆ శిక్షని తప్పించుకుంటాడంట, దానికి వెళ్ళిపోతాడంట, దూరం అయిపోతాడంట. గద్దింపునకు లోబడువాడు. ఎప్పుడైనా నాన్న కానీ అమ్మ కానీ తిడుతుంది అనుకోండి, మనం ఎలా తీసుకోవాలి? ఏమంటే మీరు చెప్పండి, నన్ను నాతో సహా మీ నాన్న మీ అమ్మ ఇప్పుడు తిట్టలేదా మిమ్మల్ని? మనల్ని అయితే ఎలా చేశారో తెలుసా? పరిగెట్టించి కొట్టేవారు. ఏదైనా చిన్నది ఉంటే ఏ విషయాన్ని చెప్పేవారు కాదు పెద్దోళ్ళు. అప్పుడు ఎదిగిలేరా నీకు అనేవారు. ఇప్పుడు అన్నీ చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏమండి చిన్నది కొనాలంటే ఎంత బాధపడేవారండి ఒకప్పుడు. ఈరోజు లక్షల రూపాయల విలువైన వస్తువులు కూడా అంటే కొనిచ్చేయాలి, లేకపోతే వాడు ఏమైపోతాడు. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు శిక్షణ ఇవ్వాలి తప్ప, వాళ్ళని కావాలితే ఒక బెత్తం వాడైనా వాళ్ళని సరిచేయాలి తప్ప, నా బిడ్డ లేక పుట్టాడు, లేకపోతే లేక నాకు పిల్లలు కలిగారు, లేకపోతే నన్ను చూడలేదు, మా తల్లిదండ్రులు ఇలా చూడలేదు, నేను ఇలా చూస్తాను అని వేరొక దారిలో మనం చేయకూడదు. ఇది గమనించాలి మనం. ఎందుకంటే సున్నితమైన మనస్కు కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? సరైన నిర్ణయాన్ని తీసుకోరు. పరిస్థితులను బట్టి వారి జీవితాన్ని పాడు చేసుకుంటారండి. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 19వ అధ్యాయం, మరొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. ఎందుకు శిక్షించాలో తెలుసా? ఎందుకు వాడిని కొట్టాలో తెలుసా బెత్తంతో? లేకపోతే ఎందుకైతే వాడిని దండించాలో తెలుసా? ఎందుకంటే వాడిని గద్దించాలో తెలుసా? వాడికి బుద్ధి వస్తుంది. ఏమండి బుద్ధి రావాలని గద్దించాలా అని అడగొచ్చు మీరు. కొంతమంది పిల్లలు గద్దించకపోతే వినరు, కొంతమంది గద్దించకపోయినా కూర్చోబెట్టి చెప్తే వింటారు. ఎంతైనా చిన్నపిల్లలు కొంచెం అల్లరి ఉంటుంది కదండి, అది అందమే, కానీ శృతి మించకూడదు. పిల్లలు ఇంట్లో లేరనుకోండి, నిజంగా పిల్లలు లేని ఇంట్లో ఎలా ఉంటుంది? బోడుగా ఉన్నట్టు ఉంటుంది. పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? గోలగా ఉంటుంది. అది శృతి మించితే, జాగ్రత్తగా గమనించండి, శృతి మించితే. కానీ అంతవరకు ఉండాలో అంతవరకు ఉండి దాటకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. నా బిడ్డ చదువుతున్నాడు, ఎంత ఖర్చు పెడతాను చదువుకోవడానికి, నా పిల్లలకి అవసరమైనది ఇస్తాను, నేను దూరంలో కష్టపడుతున్నాను కదా అని. వారి సైకిల్ అవసరం అనుకోండి, బండి ఇవ్వకూడదు. అర్థమవుతుందా? సైకిల్ అవసరమైనప్పుడు బండి ఇవ్వకూడదు. బండి అవసరమైనప్పుడు నువ్వు డబ్బు ఉంది కదా కారు ఇవ్వకూడదు. చూడండి యవనస్తుల పరిస్థితి న్యూస్లో చూస్తున్నారా ఇప్పుడు? ఎలా ఉంది పరిస్థితి? అనేక కేసులతో బాధపడుతున్నారు. అర్థమేంటో చెప్పనా? ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన కొడుకు ఏదో తప్పు చేశాడు. అందరూ అంటున్నారు, అతను అంటున్నారు, అయ్యా నువ్వు పరిపాలన చేయడానికి ఏదో గొప్పవాడుగా అనుకుంటున్నావు, కానీ నీ కొడుకునే సరిగా పెంచలేదయ్యా నువ్వు అంటే అర్థం ఏంటి? పెంపకంలో సరైన పరిస్థితి ఉండాలి. నీకు డబ్బున్నా, ఆస్తి ఉన్నా, ధనికుడు అయినా. మీకు ఒకసారి చెప్పాను, ఒక ఆయన వజ్రాల వ్యాపారం అనుకుంటా, కోటీశ్వరుడు. అసలు అతనికి డబ్బు ఎంత ఉందో కూడా అతనికి తెలీదు ప్రపంచంలో. అంత ఉన్నతమైన వాడు, సంపన్నుడు. కొడుకుని యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత వదిలి నువ్వు వెళ్ళిపోయి స్వయంగా నీకు నువ్వు బ్రతికి సంపాదించి నా దగ్గరికి తిరిగి రాని సంవత్సరం టైం ఇచ్చాడు. సంవత్సరం 2 సంవత్సరాలు న్యూస్లో కొడితే వస్తుందని. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరీక్ష పెట్టాడు. ఎందుకంటే అతను ఉన్నదాన్ని చాలామంది చూడండి, నేను సంపాదించిందంతా ఎవరికి ఇస్తాను, పాడు చేసుకుంటావా? బుద్ధి లేని, లేకపోతే బుద్ధి ఆ బిడ్డకి ఇంకా సరిగా అర్థం కాలేదు జీవితం అంటే ఏంటో, చదువు అంటే ఏంటో, బ్రతుకంటే ఏంటో, తనకి ఉండాల్సినది ఏంటో, ఏది నాకు అవసరమో ఏది అవసరం కాదో, ఎంత నాకు అవసరమో ఎంత వరకు నాకు అవసరం ఉంటుందో దాన్ని వాడుకోవాలో. డబ్బు ఉన్నదాన్ని చేతిలో డబ్బు ఇచ్చో
రూపాయలు అవసరం అనుకోండి, వీలైతే 9 రూపాయలు ఖర్చు పెట్టడం ప్రయత్నం చేయాలి. మనం అలా ఆలోచిస్తాం కదా పెద్దవాళ్ళు, కొంచెం వయసు వచ్చిన వాళ్ళు, కొంచెం అన్ని అనుభవాలు తెలిసిన వాళ్ళు అలాగ ఆలోచిస్తాం కదా. ఆ బిడ్డలకు అది తెలీదు, యవనస్తులకు అది తెలీదు. ఎప్పుడు ఉంటుంది జబ్బే ఉంటుంది పోతుంది అంటారు. కానీ మనం ఇచ్చేటప్పుడు కూడా నా బిడ్డకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తెలియక చేసాడు అనుకో, రేపు ఒకసారి మళ్ళీ మాట కానీ ఈ తప్పు కానీ చేసావా నీ కాళ్ళు విరగ్గొట్టేతను అనాలి. కొట్టకలొద్దు, మామూలు చెప్పాలి. లేదంటే ఆ బిడ్డలు ఏమైపోతారో తెలుసా, పాడైపోతారని చూస్తున్నాడు. సమాజంలో చూస్తుంటే భయం వేస్తుంది. ఆ మాటలు ఏంటంటే గుండె తరుక్కుపోతుంది. మనకే ఇంత బాధ అనిపిస్తుంటే ఆ కుటుంబస్తులు, తల్లి తండ్రి, లేకపోతే బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళకు ఉండే శోభ ఇంకెంత ఉంటుంది చెప్పండి. మీరు ఎంత బాధపడతారు చెప్పండి వాళ్ళు. ఈ బాధని తీర్చాలంటే మనం ఎవరో సరిపోం, మనం ఎన్ని చెప్పినా అంతే కదా. అందుకే యవనస్తులు, అయ్యా ఏంటి పరిస్థితి అంటే ప్రాణం విలువ వాళ్ళకి అర్థం కావట్లే. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాట్లాడకూడదు, 26వ వచనం. సంపాదించుకొని తమ ప్రాణం పోగొట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒకని లోకమంతా సంపాదించుకున్నా ప్రాణం పోతే లాభం ఏంటి అంటున్నాడు. ఏం చేయగలం మనం? సంపాదించామంతా, ప్రాణం లేదు, ఏం చేయగలం? చూసారా? అంటే ప్రాణం విలువ, బ్రతుకు విలువ, జీవితం విలువ పిల్లలకు చెప్పాలి. లేక ఈరోజు చాలామంది ఆ అవగాహన లేక ఏమన్నా తెలుసా, నేను చచ్చిపోతాను మాట్లాడితే ఏంటి వస్తుంది, చనిపోతాను. ఏమండి నిజంగా చనిపోయి సాధించింది ఏంటి, చనిపోయి సాధించగలిగింది ఏంటి చెప్పండి? ఉన్నది ఏదైనా? చనిపోతే సాధించేది ఏదైనా ఉందా ఈరోజు? మనం ఏమి లేదు. మరి బ్రతుకుండి ఉందా లేదా? ఏమండి సహజంగా బ్రతికేస్తేనే ఆనందం. నిజంగా నా బ్రతికెందుకు వచ్చి అన్నవాళ్ళు, నా బ్రతికెందుకు, ఇంకా నా ప్రేమ విఫలం అయిపోయింది, లేకపోతే నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు సరిగ్గా చదవలేకపోతుందా, నాకు మంచి మార్కులు రాలేదు, లేకపోతే ఇంకొకటి లేదు, నాకు ఏదో ఆ లోటు అయిపోయింది అన్నవాళ్ళు వెళ్ళండి. ఏమండి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి చూడండి, ఇంకా ఏదో విధంగా బతకాలని. అయ్యా నా పరిస్థితి. అవుటి వాళ్ళు అక్కడక్కడ కాళ్ళు చెయ్య లేకపోతే లేని వాళ్ళు బ్రతుకుతుంటారు చూడండి. మనకి చక్రాల సైకిల్ వేసుకున్నాం, లేకపోతే ఇంకో విధంగానో మనకి ఎదురవుతూ ఉంటారు, పాపుకుంటారు, కనబడుతుంటారు మనకి. వాడికి బ్రతకాలని ఆశ ఎందుకంటే నిజంగా చెప్పండి, మామూలుగా ఆలోచిస్తే వాడు అంత దీన పరిస్థితుల్లో, అంత బలహీన పరిస్థితుల్లో, అంత దౌర్భాగ్యమైన పరిస్థితిని వాడు అనుభవిస్తున్నా వాడు ఏమనుకున్నాడు తెలుసా? కష్టపడి నిన్న చూస్తున్నాను, అతనికి కాళ్ళు చేతులు కొంచెం ఉన్నట్టున్నాయి, కాళ్ళు లేవు. చూసావు నువ్వు? వ్యాపారం చేస్తున్నాడు అతను, వ్యాపారం పడుకుని లేగలేనండి, లేపాలి అతన్ని. అతను యూట్యూబ్లో చూసి చదువుకుని ఈరోజు ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, చిన్న ఫ్యాక్టరీ. అనేక మంది అతని దగ్గర పనిచేస్తున్నారు. లేవలేని వ్యక్తి. ఏమంటే అతనుకున్న తపన ఏంటండి చూడండి, అతనుకున్న ఆలోచన ఏంటండి, యవనస్తులు బలం, శక్తి. యవనస్తులకు ఉండే బలం ఎలా ఉంటుందో తెలుసు. అందుకే ధర్నాలకి, రాష్ట్ర రోగులకి ఎవరు లాగుతారు ఎక్కువ ముందు? ఎందుకని? రాజకీయ నాయకులకు కొంతమంది అండి, అందరు కాదు, రాజకీయ నాయకులకు కొంత ఆలోచన ఏమన్నా తెలుసా, వాళ్ళందరూ లాగేసి ఏదో కత్తర చేసేస్తారు, మొత్తం పాడు చేయొచ్చు అనుకుంటారు. అందుకే యవనస్తులు పురుగొలుపుతుంటారు. వాళ్ళ రక్తం ఉడుకు రక్తం, వాళ్ళకి బలం ఉంటుంది. అలాంటి వారిని ఎలా మోటివేట్ చేయాలో, వాళ్ళని ఎలా బ్రతుకులో విషయంలో ఎలా బ్రతికించాలో, వాళ్ళ చదువు, జ్ఞానము, బ్రతుకు, లేకపోతే పని, ఇవి నేర్పడం మానేశారు. నా పిల్లోడికి నేను పని చెప్పనండి. ఎవరైనా ఒరే గ్లాస్ తీసుకురా, ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, గ్లాస్ తీసుకోపోయి కొంచెం నీళ్ళు అన్నామనుకోండి, అరే మా ఊడికి చెప్తున్నావేంటి ఏమంటారు అంటే, మా ఊడేమైనా పనుడు అనుకుంటున్నావా? నువ్వు ఎలాగా చెప్పు ఇతరుల చేత. వాడు తర్వాత అయిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ అమ్మనే అంటాడు నేను తేను, వాళ్ళ నాన్నే అంటాడు నేను ఇవ్వను.
చేసుకుంటే చేసుకుని అసలు ఇది కాలు అడిపోయి కూర్చుని ఉంటాడు, ఇటు బలహీనమై పడుకొని ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బాధ. అప్పుడు దాకా నువ్వు తెచ్చుకోవడం ఎందుకు? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నువ్వు నేర్పకపోతే దాని పర్యవసానం బాధ అనుభవించాల్సింది ఎవరో తెలుసా? నువ్వే. యవనస్తులు కూడా జాగ్రత్తగా గమనించండి. మనం ఏదో చేసుకున్నాము వెళ్ళిపోయాము అనుకుంటే కాదు, జీవితం కాదు కదా. ఏదో వచ్చాము, అసలు బ్రతుకు విలువ తెలీదు, ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోతామో అసలు పుట్టింది ఎందుకో ఏమీ తెలీదు. వస్తున్నారు, తమ ప్రాణాలు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతున్నారు. ఇదండి జీవితం. చూద్దాం, ఒక మాట చూద్దామే. ఒకసారి యెషయా గ్రంథం తీయండి. ముందు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చూద్దామా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలుడు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, చెప్తున్నాడు. యవనస్తులు అంట తప్పక తొట్టిల్లుతారు. తెలీదంట, వాళ్ళకు అనుకోరంట. ఎందుకనంటే అది ఆ యవ్వనంలో ఆ మనస్తత్వం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే దాటి వచ్చేసాం కదా మనకు అనిపించట్లా. మనిషిని ప్రభావితం చేసే చాలా ఉన్నాయండి లోకంలో. వినాలమ్మా, మనిషిని ప్రభావితం చేసే లోకంలో చాలా. ఇప్పుడైతే సోషల్ మీడియా మరీ భారీ విపరీతంగా పనిచేస్తుంది. ఎంత బాగాను ప్రభావితం చేసేస్తుంది. యవనస్తులైతే ఎవరినేంటి. ఎందుకని? మనం చెప్పడానికి ముందే అన్నీ చెప్పేస్తున్నాం. మనం వాళ్ళకు బోధించక ముందే అన్ని బోధించేస్తున్నాం. ఏ బోధ అంటే అది లోక బోధ. నువ్వే బోధ చెప్పాలో తెలుసా? దేవుడి గురించి మాటలు చెప్పాలి. చెప్పలేదనుకో వాడికి తెలీదు. వాడికి తెలియకుండా పెరిగాడనుకో బ్రతుకు విలువ తెలియదు. దేవుడి గురించి తెలియకపోతే వాడికి తెలియదు ఏంటో తెలుసా? బ్రతుకు విలువ. ఎంతోమంది ఇలా పాడైపోయిన ఉన్నారండి. మధ్యాహ్నం బానిస అయిపోయినారు. వింటలేదండి మా ఊడు మాట. ఏం చేయట్లేదు? వింటలేదు. ఎందుకు వింటలేదు? విన్నప్పుడు నువ్వేం చేయలేదో తెలుసా? అతను వినాల్సినప్పుడు నువ్వేం చేయలేదో తెలుసా? చెప్పలేదు. జాగ్రత్త అర్థమవుతుందా మీకు? మా బిడ్డ, నా కొడుకు, నా కుమార్తె ఎందుకు వింటలేదంటే ఆ బిడ్డ వినేటప్పుడు నువ్వేం చేయలేదు? చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు ఏం చేయట్లేదు. అది విషయం. అది నువ్వు వాడికి చెప్పేటప్పుడు చెప్పాలి. వాడు వినే టైంలో నువ్వు వినగలిగితే, ఆడు వినే టైంని స్టార్టింగ్ టైంలో వినగలిగితే ఆడు వృద్ధుడైపోయినా కూడా వింటా ఉంటాడు, వినగలడు. ఇప్పుడు మారిపోయింది కదండి. నువ్వు చెప్పేది ఏంట్రా? ఏంటది? నువ్వు నాకు చెప్పేది ఏంట్రా? తండ్రినైనా తల్లినైనా లేకపోతే ఇంకొకరినైనా పెద్దలనైనా, అసలు పెద్దలు కూడా గౌరవించి. ఇంతకుముందు పెద్దల ముందుకు మనం రావాలంటే ఎంత భయపడేవారు, ఎవరు ఎదుర్కొంటూ రావాలంటే ఎంత భయపడేవారు. గుర్తు చెప్పండి, మీరు చెప్పండి, గుర్తేసుకోండి. ఆడవాళ్ళ మధ్యకి మగవాళ్ళు రావాలన్నా, మగవాళ్ళ మధ్యకి ఆడవాళ్ళు రావాలన్నా భయపడేవారు. ఈరోజు మామూలుగా లేదండి. పరిస్థితి మారిపోయిందండి. కారణం ఏంటో తెలుసా? పెంపకం అండి. కష్టపడుతున్న వాళ్ళు ఒకసారి గమనించారు. దూరదేశాల్లో చాలా మంది పనిచేస్తున్నారు కదా, కష్టపడుతున్నారు. ఎవరో ఒకరు పెట్రోల్ దగ్గర లేకపోతే ఏమంటే ఇక్కడ కూలి పను ఇంకొక పను చేసుకుని పెంచుకుని వాడు ప్రయోజనం అయిన తర్వాత వాడు సంపాదించుకుని బాగున్నాడు అనుకోండి, బాగుంటుంది. మనం సంపాదించి కష్టపడి పెడుతున్నాం వాడికి, వాడు ప్రయోజకుడు అయ్యడానికి వాడు సరైన స్థానంలో లేడనుకోండి, అసలు మన దగ్గరే లేడనుకోండి, ఎంత బలహీనం అండి, ఎంత బాధ అండి, ఎంత బాధ అండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యవనస్తులతో. ఈరోజు నిజంగా వాక్యం ద్వారా చాలా మంది వింటారేమో అనుకున్నాం. కరెంట్ మనం దెబ్బేసింది, వినవట్లేదు. నిజమండి. మంచి మాటలు చెప్తున్నప్పుడు వాక్యం రికార్డ్ అయితే యవనస్తులు వింటారని నేను అంత ఆశపడ్డాను. ఏదేమైనా దేవుడికి స్తోత్రం. ఏమంటే దేవుడు చూడండి, నిజంగా బాధలు ఎవరికి రావంటే లోకంలో అందరికీ బాధలు వస్తాయి. ఏమంటే బాధలు ఎవరికి లేవా? ప్రతి మనిషికి. ఏమండి డబ్బు ఉన్నవాడికి దగ్గరికి వెళ్ళి అడిగినా మీరు ఏమంటారు తెలుసా?
నాకు మనశ్శాంతి లేదంటాడు. అంటే వాడికి కూడా ఏముంది? డబ్బు కలిగిన వాడికి కూడా ఏముంది? బాధ ఉంది. అయితే ఈ లోకంలో ఎవరు కూడా బాధపడని వారు లేరనమాట. అందుకే అంటున్నాడు. ఒకసారి యోబు గారి గురించి ఆలోచిస్తానే, ఆయనకు వచ్చిన బాధను చూస్తే మనమైతే నిజంగా ప్రాణం తీసుకుంటామేమో నా స్థానం చూస్తే. యోబు గారి గురించి వెళ్దాము ఒకసారి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన ఏమంటాడు? యోబు గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం, దేవుడు నా హృదయమును కృంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. ఎలా కలవరపరిచాడు? ఎలా కృంగజేశాడు? దేవుడే చేశాడు అంటున్నాడు యోబు గారు డైరెక్టర్. ఎందుకని? దేవుడు అతన్ని ప్రశ్నిస్తున్నాడో, లేకపోతే అతని జీవితం గురించి ప్రత్యేకంగా దేవుడు ఎదురు చూస్తున్నాడో, ఆయన ఎలా ఉంటాడో అని పరీక్షిస్తున్నాడని ఆలోచించలేదు యోబు గారు. ఆ మాట అనేస్తున్నాడు. తర్వాత బాధపడ్డాడండి. నేను దేవుడిని అనడానికి నేను సరిపోనని బాధపడ్డాడు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను శోధనలో పెట్టాడు అంటున్నాడు. శోధనలో ఏమంటే ఇతను ఎలాంటి శోధనలు వచ్చినాయో తెలుసా? మొదటి అధ్యాయం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమయమున మేయుచుండగా శబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగిన నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నేను బాధ కలిగింది. తనకున్నదంతా ఎవరో వచ్చి పట్టుకుపోయారంట. పట్టుకుపోయి అతనుకున్న వారిని హతం చేశారంట. ఈ మాట విని అలా కూర్చునేలోపు అతను కుదేలైపోయేలోపు ఇంకో మాట వస్తుంది చూడండి. ఇతడు ఇంకా మాట్లాడుచుండగా మరి అక్కడ వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకున్నాను. ఒక మాట విన్నాడండి. కుదేలు పడిపోయే మాట ఒకటి విన్నాడు. కుదేలు పడిపోతుండగానే ఇంకొకడు వచ్చాడు. అయ్యా అన్నాడు. ఏంట్రో పోకూడదు. మొత్తం నీ దూతలో నీ గొర్రెలు నీ మందలన్నీ కూడా అగ్నితో కాల్చుకున్నాడు. ఏంటి పరిస్థితి? తేరుకోట్లా. అసలు తేరుకునే పరిస్థితి సమయం లేదు. తేరుకునే సమయం కూడా అట్లా. ఒక నాశనం జరిగింది, ఒక ఇబ్బంది జరిగింది, వెంటనే సమాచారం వినపడుతుంది. మళ్ళీ వెంటనే చూడండి ఇంకేమన్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు 3 సమూహంలో వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. గొర్రెలు ఒంట్లు అక్కడున్న అతనికి పైన చూస్తాండి, చాలా ఈయనకి గొప్ప భాగ్యము కలిగిన వాడని రాయబడింది. సంపన్నుడంట. ఎవరో? యోబు గారు. ఏ ఆస్తి అంటే ఆ రోజు గొర్రెలు మందలు ఇవేనండి ఆస్తి. పనివాళ్ళు ఇవే ఆస్తి ఎక్కువ. చూడండి ఇంకేమైనా ఉంది. ఇంకొక మాట కూడా జరిగింది. తర్వాత చూద్దాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసం పానం చేయుచుండ గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంట 4 మూలను కొట్టగా ఆ యవ్వనుల మీద పడినందున వారు ఏమండే గొర్రెలు పోయినాయి, పోన్లే ఏం చేస్తాం. ఒంటెలు పోయినాయి, పోన్లే ఏం చేస్తాం. పనివారందరూ చనిపోయారు, పోన్లే ఏం చేస్తాం. మరి ఆఖరికి పిల్లలు కన్న బిడ్డలు ఏమైపోయారు? చనిపోయారండి. అలాంటి వాడు మాట్లాడుతున్న మాట ఏంటో చూసాం కదా. అయ్యా చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. అది యోబు గ్రంథం చదివండి 10వ అధ్యాయం 18వ వచనం చూద్దాం.
గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించింది. అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన మేలు. యోబు వచ్చిన సమస్యను బట్టి, ఆయనకు వచ్చిన బాధను బట్టి మాట్లాడుతున్నాడు. చనిపోవట్లే, చచ్చిపోతే బాగుండని మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అంటాం మనం, చచ్చిపోయిన మాటలు కూడా మాట్లాడొద్దు అంటున్నాం. చూసామా? నేను చనిపోతాననే మాట కూడా ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. ఈయనకి ఇచ్చిన బాధను బట్టి ఆయన ఎంత దిగాలు పడిపోయాడో చూడండి. అంత కష్టాలు వచ్చినాయా ఈ రోజున్న యవనస్తులకి? అంత బాధలు వచ్చినాయి ఈ రోజున్న మనుషులకి. భర్త మాట వింటలేదంట. భార్య గ్యాస్ పట్టరాలేదని భార్య, మొన్ననండి న్యూస్లో గ్యాస్ వచ్చింది కదా, గ్యాస్ పట్టరాలేదని భర్త గ్యాస్ పట్టరాలేదని భార్య బలవన్ మరణం. ఆమ్లెట్ వేయలేదంట. ఎవరో భర్తకి ఇంటికి వచ్చి అడిగాడు, ఆమ్లెట్ వేయలేదు. ఈడేం చేశాడు వెళ్ళి? ఏమండి, ఎంత సింపుల్ అయిపోయిందా జీవితం? ఇంత చిన్నదైపోయిందా జీవితం? ఇప్పుడు తర్వాత ఏమైనా అవకాశం ఉందా? తర్వాత ఏమైనా ఇంకొక పరిస్థితి ఉందా? చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియట్లేదే. విషయం ఏంటో తెలుసా? పిల్లలకి చిన్నప్పటి నుంచి బ్రతుకు విలువ, చనిపోతే వచ్చే లాభం నష్టం, లేకపోతే బ్రతుకుతున్నప్పుడు వచ్చే పరిస్థితులు, కష్టాలు, బాధలు. ఏమంటే ఎవరిని కష్టపడనేకుండా వదలకండి, కష్టపట్టండి. చెమట కారాలి, శక్తిని ఓర్చాలి, పని చేయాలి. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు నిజంగా బలి పెంచుతారు. ఎంత ఉన్నా కానీ నువ్వు వెళ్ళి పని చేసి రావాలి అబ్బాయి. ఎందుకు? పని చేస్తే నీకు పని విలువ, బ్రతుకు విలువ, నీకు కష్టం విలువ అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఖర్చు పెట్టే దాంట్లో నీకు ఆలోచన వస్తుంది. ఇది తెలియకుండా, ఇది తెలియక ఎంతోమంది ఈరోజు యవ్వనులు కోర్టుల వెనకాల, కొంతమంది అసలు బాసిన వారు, కొంతమంది తల్లిదండ్రులకు శోకాలు తెచ్చిన వాళ్ళు అనేక మంది. ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుందో ఆలోచించండి. ముఖ్యంగా మన ప్రాంతాలు. ఏంటండి ఇలాంటి పరిస్థితులు? ఏంటండి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎదుర్కొంటున్నాం మనం? కారణం ఏంటో తెలుసా? దేవుని గురించి మనకి అర్థం కాక. యవనస్తులారా, మీ తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా శోకం తేకండి దయచేసి. ఎందుకు చెప్తున్నాను తెలిసి? ఈ బాధ పడినవాడికి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా, మీకు ఎవరికైనా అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే మీకు అర్థమవుతుంది. లేదా మీ చుట్టుపక్కల ఎవరికైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి అడగండి, తడమండి. కన్నీరు మున్నీరు అవుతారు. వాడు ఉంటే ఇలా ఉండు, వాడు ఉండుంటే ఇలా ఉండు మనం అనుకుంటాం కదా. ఎవరైనా మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాడు ఉండుంటే ఈ రోజుని, తర్వాత ఏదైనా కార్యక్రమాల్లోనో ఏదైనా పరిస్థితుల్లో గుర్తొస్తుంటాయి మనకి. వాడు ఉండుంటే ఈ రోజుని ఎంత బాగుందో తెలుసా అనుకుంటుంటాం. అలాంటి పరిస్థితి తేకండి దయచేసి యవనస్తులు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకు చాలా విలువైనది. ఆ బ్రతుకు విలువ కట్టలేనిది. బ్రతుకు విలువ ఎవరైనా కట్టగలరా? చూడండి కదా. ప్రేమ విఫలమయ్యో, ఇంకోటి ఏదైనా, లేకపోతే ఇంకోటి ఏదైనా జరుగు, ఎన్నున్నాయి లోకంలో. మరణానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగం రాలేదు ఒక ఆయనకి, మరణం. మన మధ్యన ఒకసారి గుర్తుందా లేదు, కరోనాకు ముందు అనుకుంటా, యవనపేటలో హైదరాబాద్లో మంచి మార్కులు రాలేదని ఏమైపోయారు? చనిపోయారు. అండి మార్కులు రాకపోతే చనిపోతారండి. మొన్న ఎవరో న్యూస్లో కూడా వచ్చింది. ఇది కూడా చూస్తూ ఉంటారంట న్యూస్. ఏంటంటే అన్ని న్యూస్లో చెప్తున్నారని అనకండి, మనకు బుద్ధి తెచ్చుకోవడానికి మాత్రమే. అంటే చదవాలి కదా, మన న్యూస్ తెలుసుకోవాలి కదా. మార్కులు బాగా రాసిన అమ్మాయి వాళ్ళ కొంతమంది కంటే ఈమె తక్కువ రావాలని మార్కులు తగ్గించేశారంట. దుద్దేటప్పుడు అన్ని మార్కులు బాగానే వేశారు. దాన్ని ఎంటర్ చేస్తారు కదా కంప్యూటర్లో, వేయలేదంట. అన్నిట్లో 100కి 100, 60కి 60 వచ్చినాయి. దీంట్లో 13 వచ్చినాయి అంట. ఏంటని రీవాల్యుయేషన్ పెడితే దాంట్లో కూడా ఫుల్గా వచ్చినాయి మార్కులు. కావాలని ఎంటర్ చేయలే. నిజంగా ఆమె మనస్తాపం చెంది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? చేసినోడు ఏంటి పరిస్థితి? ఏమైపోతుంది చూడవచ్చు. చూసారా? నీతి నిజాయితీ కూడా చాలామందిలో కొరువైపోయి
ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు యవనస్తులు పాడైపోతారని తెలియట్లే. కొంతమంది అనుకుంటున్నారు, సరేలే ఈ పొట్టు పాస్ అవ్వకపోతే రెండోసారి పాస్ అవ్వచ్చు కదా, ఇప్పుడు పాస్ అవ్వకపోతే ఏమంటే దీంట్లో పాస్ అవ్వలేదండి, ఇంటర్మీడియట్లో పాస్ అవ్వలేదు, రెండోసారి రాసాం పాస్ అయ్యాం, డిగ్రీలో మంచి మార్కులు వచ్చినాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అవ్వలేనప్పుడు చనిపోయామనుకోండి, డిగ్రీ ఎక్కడ నీ జీవితంలో? అంతేనా? ఇక్కడ స్టార్టింగ్లో నేను ఆగిపోతే ముందు జీవితం ఏది? ఇలా చిదిమేసుకుంటున్నవారు ఎంతమంది, ఇలా పాడు చేసుకుంటున్నవారు ఎంతమంది? ముందు రాబోయే జీవితం ఎలాంటిదో తెలీదు, రాబోయే జీవితం ఎంత గొప్పదో చూడలేదు, దూరదృష్టి మర్చిపోయారు. చాలామంది మనస్తాపం చెంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. దేవుడు అంటున్నాడు, మీ యొక్క జీవితం మీది కాదు, నేనిచ్చింది అంటాడు దేవుడు. ఒకసారి ఒక వచనం చూద్దామే. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. దావీదు గారు అంటారు, ఏమంటున్నారు చూడండి. 51వ అధ్యాయం 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగమును స్థిరమైన మనస్సును. దావీదు గారు అలా ఎందుకు అంటున్నారో తెలుసా? అతనికి కష్టాలు వచ్చినాయి, అతనికి ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నాకు స్థిరమైన మనసు లేదు, నా మనస్సు అటు ఇటు వెళ్ళిపోతుంది, నా ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, నేను ఏమైపోతానో, నా పరిస్థితి నాకేం తెలియట్లే, ఏదో చేద్దామనుకుంటున్నాను. అలాంటి సందర్భం వచ్చినప్పుడు దావీదు ఏమంటున్నాడో తెలుసా? దేవుడికి చెప్పుకుంటున్నాడు. ఎందుకని? దేవుడు ఏం చేయగలడు? సహాయం చేసి అతన్ని, ఏమండి అతను రాజు అవ్వకపోదుడు కదా ఈ సమయంలో నిలబడకపోతే కదా. చూద్దాం, మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 70వ అధ్యాయం 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. దావీదు గారు అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందయ్యా? నీ దగ్గర తప్ప. నిజంగా అలా అడిగే యవ్వనులు ఉన్నారు ఈరోజు. అలాంటి కష్టాల్లో, బాధల్లో మనం దేవుణ్ణి అలా అడుగుతున్నామా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు మనల్ని. అడుగుతున్నారా మీరు? నాకు అది లేదు ఇది లేదు అని అడుగుతాం, కానీ కష్టాల్లో దేవా నాకు సహాయం ఇప్పుడు లేదు, నువ్వే నాకు దారి చూపాలి అని వదిలరా ఆయన మీద? ఎప్పుడన్నా వదలాలి. చూడండి ఆయన చేసే కార్యం ఎలా ఉంటుందో. దావీదు అలాగే వదిలేటండి. దావీదు అలాగే అప్పగించుకున్నాడండి దేవునికి. ఆ సహాయము ఎవరు కూడా వచ్చి దాడి చేయలేరు. ఆయన సహాయం చేస్తే దాన్ని ఎదిరించేవాడు ఎవరు ఉండరు. ఆఖరికి సాతాను కూడా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? పక్క తప్పుకోలేకపోతే పారిపోవాలి. ఎవరు సహాయం చేస్తే? దేవుడు సహాయం చేస్తే. అందుకే అంటున్నాడు దేవుడు, ఈరోజు మనం ఆలోచిస్తున్నాం, మన హృదయాల్లో నింపుకోండి. ఏంటంటే యవ్వనస్తుల విషయంలో మనం ఎలాంటి తీర్మానాలు, కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు అక్కడక్కడ వింటూ ఉంటాం. మరి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు తెల్లారా ఊర్లో నేను చూస్తూ ఉంటాం కదా, మనకు అక్కడక్కడ బల్లల మీద అక్కడ కూర్చుంటారు, యవ్వనస్తుల దగ్గర పెద్దోళ్ళు వస్తుంటారు. రాత్రిడు ఎలా తాగాడో తెలుసా? పక్కన ఒక ఆయన అంటాడు, ఎరా బుద్ధి జ్ఞానం ఉందా, తాగుడేంటి ఈ రోజులు నీగా అంటాడు ఒకడు. ఇంకొకటి అంటాడు, ఇంకొక ఆయన, ఇప్పుడు తాగకపోతే ఇప్పుడు తాగుతాడరా. ఏంటది? ఏంటి పరిస్థితి? పాడు చేసేస్తున్నారు యవ్వనుల్ని. రాత్రి సినిమా చూసావా, లేకపోతే ఇది చూసావా, అది చేసావా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు? బండి మీద పైకి లేపు, కాలు కిందెట్టు, తల కింద పెడితే తరదేమొద్ది, తల కిందకి వెళ్తుంది, బండి పైన ఉంటుంది. ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు ఉన్నాయో. నిజంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎలా ఉండాలో ఎవరికి తెలుస్తుంది? నేర్పిస్తే తెలుస్తుంది. శ్రమలు వచ్చి, బాధలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేసినాయి. ఏమంటే మన ఇంట్లో సమస్యలు వస్తాయండి. కొంతమంది పిల్లలు చెప్పరు, కానీ చెప్పాలి. ఎందుకు తెలుసా?
వాడికి కూడా తెలియజేస్తే కొంచెం వాడు ఆ మనసుని ప్రభావితం చేసినప్పుడు వాడు సెట్ అవ్వగలుగుతాడు. రేపొద్దున కూడా ఇలాంటి పరిస్థితులు నా మీదకి వస్తాయేమో, అవునా కదా? అందుకే అన్నాడు దావీదు గారు. అందుకే యవనస్తులంట ఎలా బాగుపడాలంటే 119 కీర్తన తీద్దాం. ఎలా బాగుపడగలరో చెప్తే 119 కీర్తన 9వ వచనం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. యవనస్తులు ఎలా బాగుపడతారంటే మాస్టర్ చెప్పే మాటలను బట్టి మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నీ వాక్యమును హృదయంలో ఉంచుకొనుట బట్టియే కదా అంటాడు. అంటే వాళ్ళ హృదయంలో దేవుని మాట ఉండాలంటే మొదట ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి? పెద్దల నుంచి. భయము భక్తి నేర్పాల్సింది పెద్దలు, కుటుంబస్తులు, తల్లిదండ్రులు. ఆలోచించండి, మనం ఎలా నేర్పిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, వాళ్ళని ఎలా ప్రభావితం చేయగలుగుతున్నామో దేవుని మాటతో చెప్పాలండి. మనలో తప్పులెట్టుకుని చెప్పకూడదు, మనలో లొసుగులెట్టుకుని చెప్పకూడదు. చెప్పాడులే మా నాన్న, ఆడు మాత్రం ఏం చేశాడు అంటారు. అంటే జాగ్రత్త కలిగి బిడ్డలకు చెప్పేటప్పుడు మనము కూడా వారి ఎదుట జాగ్రత్త కలిగిన బ్రతుకు కలిగితే ఉంటేనే వాళ్ళ మన మాట వింటారు. అంతేకాదు వినాల్సినట్టు, ఒకవేళ నువ్వు వాడు ఎలా ఉన్నా వినేటట్టు చేయగలగాలి నువ్వు ఫస్ట్ నుంచి. చిన్నప్పటి నుంచి చెప్తే భక్తిలో భయంలో అలా ఉంటారు వాళ్ళు. నీ నడతలను బట్టే కదా, నువ్వు చెప్పేదాన్ని బట్టి బ్రతికితే కదా వాళ్ళు శుద్ధి చేసుకోవటం తమ బ్రతుకుల్ని. యవనస్తులు ఏమంటాడో తెలియదు దేవుడు, సంతోషించు, ఆనందించు, మంచిగా మంచి అన్ని విషయాల్లో ఆనందించు అంటాడు. యవనస్తుల్ని ఏమంటాడు? మీరు వెళ్ళి మూలలో కూర్చోండి ముసలోళ్ళలాగానే అండవు, ఆనందించమంటాడు. కానీ దానికి చూద్దాం, ప్రసంగి గ్రంథం తీద్దామా, 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. యవ్వన కాలంలో సంతుష్టి ఏముంటుంది? బైకులు మెత్తరగాలి, చాటింగులు చేయాలి, మాటలు మాట్లాడాలి, చీటింగులు చేయాలి, వ్యసనాలు ఉండాలి. ఇవి ఉంటే ఆనందం అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ యవ్వనం బట్టి సంతోషించి అంటున్నాడు. సంతోషించమన్నాడు కదండి దేవుడు కూడాను. కొంతమంది అంటారు దేవుని బైబిల్లో లేదా ఏమని? దేవుడు యవ్వనస్తుల్ని సంతోషించమని చెప్పాడు కదా, చదవండి కింద. ఇష్టము చొప్పునను ప్రవర్తించుము, అయితే చదవండి అక్కడ. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని గుర్తెచ్చుకో. ఎప్పుడు తీర్పులోనికి? తీర్పు ఉందని చెప్పకపోతే వాడికి ఏం తెలుసు? ఏం తెలీదు. ఏ తీర్పు అది? ఆఖరిగా మనుషులకి, మానవ జాతికి దేవుడు తీర్చే తీర్పు. చెప్పలేదనుకో వాళ్ళు ఏమనుకుంటారు? వినాలమ్మా. పిల్లలకి చెప్పలేదనుకో ఏమనుకుంటారు? ఏమీ లేదు, సత్తేంట్రా, ఈరోజు ఒకటి రేపు రెండనే లేరా? ఆలోచించండి. యవనస్తుల విషయంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. ఈరోజు మనతో తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారితో దేవుడు తెలియజేస్తున్నాడు. యవనస్తులు నీ వాక్యమును బట్టి జీవితాన్ని సరి చేసుకుంటే, ఆయన వాక్యాన్ని బట్టి ఎలా ఉండొచ్చు, ఎలా సరి చేసుకోవచ్చు అంటే, ఒక యోబుని చూస్తే, ఒక దావీదుని చూస్తే, ఒక నోవాహుని చూస్తే, లేకపోతే ఇంకా అనేక మంది, అంతగా నీకు గొప్ప వ్యక్తి, ఏ దోషం లేనివాడు కావాలంటే నీ ఎదుట ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఆయన చూస్తే నీ బ్రతికి ఎలా ఉంటుందో తెలుసా? యవ్వన కాలంలో ఆయన ఏం చేశాడో తెలుసా?
సువార్తను చెప్పాడు. నీ బ్రతుకులో నీ యవ్వన కాలంలో సంతోషించాలంటే ఇక్కడ అన్నాడు కదా సంతోషించమని అని. లోకస్తులు అనుకుంటునే సంతోషాలు కాదు ఇవి. లోకస్తులు అనుకుంటున్న ఈ ఆనందాలు లోక ఆనందాలు కాదు చెప్తుంటే అక్కడ కోరికలు అంటే. కోరికలు ఒకవేళ కోరికలు తీర్చేసుకోవాలని చెప్పాడని కింద ఏమన్నాడు తీర్పులోనికి అనలేదండి దేవుడు కోరికలు తీర్చుకోమని. ఏమైందిలేండి తప్పేముంది అని అనుకోవద్దు. తీర్పులోనికి వెళ్ళిపోయే కోరికలుగా ఉండకూడదు నీ కోరిక. అది అక్కడ తీర్పులోనికి తీసుకెళ్ళి నేను నాశనానికి అప్పగించే కోరికలుగా ఉండకూడదని అంటున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు అన్నమాట. నేను తీర్పులోనికి తెస్తే నువ్వు అక్కడ దోషిగా నిలబడే పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదు. ఎవరు రాలా. ఇప్పుడు అనేక మంది స్త్రీలు అటు యవనస్తురాలేంటి యవనస్తురాండ్రేంటి యవనస్తుడేంటి మాట అయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు చెప్తున్నా వింటలేదు, పెద్దలు చెప్తున్నా వింటలేదు. ఎందుకో తెలుసా? వారు నాశనానికి వెళ్ళిపోతున్నారని. కొంతకాలం అయిపోతున్నారు, కొంత మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది పెద్దోళ్ళు. ఆ రోజు వాళ్ళ మాట వినుంటే ఏమన్నా అన్నారా? ఎవరైనా విన్నారా మాటలు? వాళ్ళు అనడం మీరు విన్నారా? చెప్పండి. ఎన్నో. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు వినాల్సింది మనుషుల మాట కాదు. ఎందుకంటే మనుషులు కూడా ఏం చేస్తారు? తప్పుడు దోవలను మనల్ని నడిపించేస్తారు. దేవుని మాట అయితే మనల్ని ఏం చేయగలదు తెలుసా? సరైన త్రోవలో నిత్యము జీవించే మార్గంలో మనల్ని నడిపించగలుగుతాం. అంత శక్తి ఉందండి ఈ మాటకి, ఈ వాక్యానికి. అందుకే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ఏమన్నాడు? ధన్యుడు. వాక్యాన్ని చదివేవాడు ఏం చేస్తాడో తెలుసా? భయపడతాడు దేవునికి. వాక్యం చదివేవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి విధేయుడై ఉంటాడు. వాక్యం చదివితే బ్రతుకు విలువ తెలుస్తుంది, బ్రతుకు భారం విలువ తెలుస్తుంది. వాళ్ళకే అన్ని కష్టాలు వస్తాయి, నాకే పర్వాలేదు కదా. వాళ్ళే అంత బాధలు పడితే, అంత భక్తిగా ఉన్నవారు అంత బాధపడితే నేనెంత అని తగ్గించుకుని సరి చేసుకుని ముందుకు వెళ్తారు కాదవునా? అందుకే వాక్యము నేనేం చేయగలదు తెలుసా? నీ పాదములకు దీపము. నడక అడుగు ఎక్కడేస్తున్నావో చూపిస్తుంది. ఏ అడుగది? కాలి అడుగు కాదు, బ్రతుకు అడుగు. కాలి అడుగు ఒకవేళ బురదలో పడింది అనుకోండి, కడుక్కోవచ్చు తీసుకుని. బ్రతుకు అడుగు నాశనంలో పడింది అనుకోండి, తీసుకోవడానికి ఏముంది? అదే మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు. నీ బ్రతుకును కట్టుకోవాలన్నా, నీ బ్రతుకును సరి చేసుకోవాలన్నా నీకు ఒక్కటే ఒక మార్గం ఉంది లోకంలో. నిత్య మార్గం, దేవుని మార్గం, దేవుని మాట, బైబిల్. ఒకవేళ ఏదైనా యవనస్తుల సమస్య వచ్చిందనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళదో తెలుసా? ముందు మోకాలేయండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవా నేను తప్పు చేశాను, దేవా నాకు ఈ పరిస్థితి వచ్చింది, దేవా నా జీవితంలో ఇలా ఉంది, దీని నుంచి నన్ను తప్పించు, నేను జాగ్రత్తగా ఉంటాను ఆయన అని అడుగు. నీ జీవితం ఎలా మారుతుందో చూడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమాలి అడుగు చూడు. నువ్వెవరికి చెప్పకుండా కృంగిపోయి నలిగిపోయి బాధపడి ఇతరులకి మన బాధను చెప్పుకోకుండా తనకు తాను ప్రాణాన్ని తీసుకునే పరిస్థితిని తెచ్చుకోకు. పంచుకోవాలండి బాధని ఇతరులకి. పంచుకుంటే ఎవరొకరి నుంచి ఒక మంచి మాట వస్తుంది, అది నిన్ను కడతాది. నిజమే కదా? ఒకప్పుడు నేను అలాంటి బాధ పడినోడ్నే స్వయంగా. ఈరోజు నేను అప్పుడు అలా ఉండుంటే ఈరోజు మీ దగ్గర నేను ఎలా ఉంటానా? చూడండి, ఆలోచించండి. అంటే అలాంటి పరిస్థితి నుంచి దాటుకున్న తర్వాత మనకి మంచి పరిస్థితి రావాలంటే ముందు ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన రావాలంటే నువ్వు దేవుని భక్తిలో ఉండాలి, దేవుని భయంలో పెరగాలి, దేవునితో సహవాసం కలిగిన జీవితం ఉండాలి. అప్పుడు యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? యవనస్తులు లోకల్కి ఎలా వారు ఉండాలి? లోకంలోకి ఎలా ఉండాలో యవనస్తులు వెలుగై ఉండాలి. దానిల గ్రంథంలో ఉంటుంది కదా, ఎవరైతే నీతిమంతులు అనేక మందిని దేవుని వైపు తిప్పుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలే ఉంటారు. ఏ జ్యోతి అంటే వెలుగే జ్యోతి, ఆరిపోయే జ్యోతి కాదు. యవనస్తులే శక్తిగా బలంగా పనిచేయగలరు. ముసలి వాళ్ళు ఏదో పని చేయమన్నాం అనుకోండి,
అప్పుడప్పుడు పనులు చేస్తూ ఉంటాం మనం. ముసలోళ్ళు వచ్చారనుకోండి, ఏమంటారు మీరు? అదే పెద్దవాళ్ళు వచ్చారంటే, ఏ ఆడ రాలేదండి, నువ్వు వచ్చావు, ఆయన పంపలేదా మేస్త్రి గారు, మీకు తెలిసే ఈ విషయాలు. ఎందుకని? ఆడైతే కొంచెం పని బాగా చేయగలవు, నువ్వు కొంచెం స్లో చేస్తావు, తక్కువ చేస్తావు. యవ్వనంలో ఉండేవాడి శక్తి ఇతరులకు. అందుకే వెలిగే తారలు అన్నాడు. అవి వెలుగుతున్నాయి, ఆరిపోతాం మిలికి మళ్ళీ తారలు ఎక్కడ? ముసలికి ఏముండదు. కానీ వృద్ధులు చెప్పాల్సిన మాటలు ఏంటో తెలుసా? బ్రతికించే మాటలు చెప్పండి. ఎవరిని పాడు చేసే మాటలు మాట్లాడొద్దు, ఎవరిని బలహీనపరిచే మాటలు మాట్లాడొద్దు. ఇంట్లో వాళ్ళైనా, ఇతరులైనా, నీ బయట వాళ్ళైనా, నీ చుట్టుపక్కల వారితో అయినా ఏం మాట్లాడదు తెలుసా? ఒరే ఇది పోతే ఏమైందిరా, రేపొద్దున నీ జీవితం మంచి జీవితం ఉంటుంది. ఇది పోతే ఏమైందిరా, రేపొద్దున నేను నీ చూసుకుంటాను సరిగా. ఒరే నువ్వు చదవరా, కావాలంటే నేను తీసుకెళ్తాను అని దగ్గరుండి చదివిపించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఆలోచించండి. ఇది మనమే కాదు, మనతోటి అందరూ ఆలోచించవలసిన విషయాలు. యవనస్తుల కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మనతో. యవనస్తులారా, మీ యవ్వనమునందు ఎక్కడ సంతోషించాలి? దేవునిలో సంతోషించాలి. యవనం లోకపు ఆశల్లో సంతోషిస్తే ఆ సంతోషం ఏమైపోతుందో తెలుసా? పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఎప్పటికప్పుడు పాప భారంకి వెళ్ళిపోయి, పాపాలు చేసి నాశనానికి వెళ్ళిపోయి అప్పుడు బాధపడతాం. అంత తెచ్చుకునేదాకా వెళ్ళడం ఎందుకనే దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఆలోచిద్దాం. మన దగ్గరలో ఉన్న మన కుటుంబస్తుల్లో, మన పిల్లలకు కానీ, మన బంధువులకు కానీ, యవ్వనస్తులకు చెప్దాం. ఎందుకంటే వాళ్ళు పాడైపోయి పరిస్థితుల్లో, నాశనానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో, నాకే దారి లేదు, అన్నీ మూసుకుపోయి నేను ఇంకా బ్రతకను అనే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి నిరాశగా ఉంటున్నవారు మనసు, ముఖ కవలికలు, మాటలు చెప్పేస్తాయి. మీకు కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఒకవేళ మీ వల్ల కాదనుకోండి, ఎవరైనా మాటలు చెప్పేవారిని పిలిచి కూర్చోబెట్టి చెప్పించండి. వాళ్ళ బ్రతుకు బాగుంటుంది, వాళ్ళ వెనక ఉన్న కుటుంబస్తుల బ్రతుకు కూడా సంతోషకరంగా సాగుతుంది. లేదంటే ఈరోజు చూస్తున్నాం కదా మనం, యవ్వనుల యొక్క పరిస్థితులు. అనేక మంది మద్యానికి, డ్రగ్స్కి, లేకపోతే ఈ లోక సంబంధం వ్యసనాలకి బానిసలైపోయి బ్రతుకు విలువ తెలియక నాశనానికి వెళ్ళిపోతాం. అలా నీవు నేను మనం ఉండకూడదని ఈరోజు మనల్ని ఎలా నిలబెట్టాడే, వాళ్ళు వద్దా అలా ఉండడానికి? వాళ్ళకు కూడా చెప్పాలి, వాళ్ళకు కూడా చెప్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినికిలో ఫలింపచేసి వారిగా ఈ మాటల్ని మీ జీవితాల్లో కలిగిన వారిగా, అంటే మనం దాటేసాం కానీ మనకేంటండి అని అనుకోకండి. మన తర్వాతి వారికి చెప్పాల్సిన బాధ్యత మీది, నాదే. ఎందుకంటే బోధించేవాడు లేకపోతే వినేవాడు వినడు. అసలు బోధించేవాడున్నా ఈరోజు ఎలా అయిపోయారంటే వినేవాడు లేడు. అసలు బోధించేవాడు లేకపోతే అసలు వినేవాడే ఉండడు. వినకపోతే ఏముండదు? విశ్వాసము ఉండదు, నిత్య జీవము ఉండదు. అసలు ఈ లోకంలో బ్రతికే ఉండకుండా పాడైపోతున్నారు. మరొకసారి చేతులెత్తి చెప్తున్నాను, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళకి, యవ్వనాన్ని పాడు చేసుకోవద్దు. యవ్వన కాలంలో వచ్చిన కోరికల్ని జయించండి. జయించడానికి శక్తి కావాలంటే ఇదిగో దేవుని మాట ఉంది. మనుషులు ఇవ్వలేరు మీకు శక్తి, మనుషులు ఇవ్వలేరు మీకు ఆదరణ, మనుషులు ఇవ్వలేరు సంతృప్తి, మనుషులు ఇవ్వలేరు జ్ఞానం. దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఇవ్వగలరండి. ఆయనకి ఆ శక్తి ఉంది. నిన్ను పుట్టించినవాడు, నిన్ను బ్రతికించగలిగిన శక్తి ఆయనకు ఉంది, నడిపించగలిగిన శక్తి ఆయనకు ఉంది. దయచేసి ఆయనకి సమయం ఇవ్వండి. ఇస్తే మీ బ్రతుకు తర్వాతి కాలంలో రాబోయే మంచి పరిస్థితులు మీరు జీవితాల్లో చూస్తారు. అలాంటి వారిగా మనము అందరము ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, యవ్వనస్తుల విషయాల్లో ఎంతోమంది వారి జీవితాల్లోనైనా పొందాల్సిన మంచి జీవితాన్ని పొందకుండా ముగించుకుని ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు నాయన. వారికి తెలియట్లేదు తండ్రి.
బ్రతుకు విలువ తెలియక, వారికి ఉన్న పరిస్థితి తెలియక పాడైపోతున్నారు నాయన. దయచేసి వారికి మంచి మనసు దయచేయండి. తల్లిదండ్రులైతే పిల్లలు మంచిగా పెంచాలని ఆశ కలిగి ముందుకు కొనసాగుతుంటే, కొంతమంది వినలేని వారు ఉన్నారు, కొంతమంది చెప్పలేని వారు కూడా ఉన్నారు. మంచి ఆలోచనలు దయచేయండి, విలువ కలిగిన హృదయాలు ఇవ్వండి నాయన. ఇదిగో దుఃఖపడుతూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ప్రపంచంలోనేంటి, మా దేశంలోనేంటి బలవన్మరణం పాళ్ళు పడుతున్న అనేక మంది ఉన్నారు నాయన. జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. ఆ యొక్క పరిస్థితి నుంచి వారిని తప్పించండి తండ్రి. జ్ఞానము, బుద్ధి, మనసును దయచేయండి. మా వంతు మేము ఇతరులకు చెప్పడంలో కావలసిన జ్ఞానము, మంచి మనసును, మా బ్రతుకు కూడా జాగ్రత్తగా ఉంటూ ముందుకు కొనసాగిపోయే భాగ్యాన్ని మా అందరి జీవితాలకి దయచేయమని ప్రార్థిస్తూ, ఈ మాటలు మా అందరి వినికిల్లో, అలాగే వింటున్న నీ పిల్లలందరి వినికిల్లో ఫలింపజేసి వారిని బలపరిచి, సిద్ధపరిచి, సమృద్ధినిచ్చి, దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన ప్రతిమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.